హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో సీతారాముల కళ్యాణం జరిగింది కదా, ఈరోజు చాలా శుభప్రదం అనమాట అందరికీ కూడా. సో ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత మా సంఘం తరఫున ఈ విధంగా ఊరేగింపు అయితే ఉంటుందండి కంపల్సరీగా. సో ఊరేగింపు అంటే శావ తీస్తారు స్వామివారిది, అంటే ఇంటింటికి స్వామివారి దర్శనం అనమాట. సో గడప గడపకి అందరూ కూడా స్వామివారిని పూజించుకునే అవకాశం అయితే సంఘం తరఫున అయితే ఇస్తారనమాట. అంటే ఈ విధంగా పల్లకిలో స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా తీసుకొని వస్తారు. సో సాకలు పెట్టి కొబ్బరికాయ పువ్వులు ధూపం అగరబత్తులు కూడా సమర్పించిన తర్వాత హారతి అయితే ఇచ్చి కొబ్బరికాయను కూడా కొడతామన్నమాట. సో ఈ విధంగా చిన్నప్పటి నుండి కూడా జరుగుతూనే ఉంది. సో సంఘం పెద్దలు ఎవ్వరు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుతూనే ఉంటారండి. సో ఈ విధంగా స్వామివారి దర్శనం అందరికీ కూడా కల్పిస్తారనమాట. ప్రతి ఒక్క ఇంటికి అయ్యవారి దర్శనము అండ్ అమ్మవారి దర్శనం అయితే కల్పిస్తారు. సో ఈ విధంగా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి స్వామివారి శావను. ఈ విధంగా బ్యాండ్ ముందర డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో మనకి కళ్యాణం జరిగిన తర్వాత ఏ విధంగా అయితే బరాత్ అయితే తీస్తారో, అంటే స్వామివారికి ఈ విధంగా శావ అయితే తీస్తారనమాట. ఖుషిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ అయితే ఎంజాయ్ చేస్తూ స్వామివారి శావాన్ని అయితే తీసుకొని వెళ్తారు. ఇదంతా కూడా సంఘం పెద్దల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో మంచిగా అనిపిస్తుందండి. మా సంఘం ఏది ఉన్నా కూడా పట్టించుకొని ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా చేస్తారనమాట పెద్దలందరూ కలిసి. సో ఈ విధంగా ఆడవాళ్ళందరూ ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీపాలు, హారతి ఇచ్చిన దీపాలు తీసుకొని అయితే స్వామి అమ్మవారి ముందల నుంచి అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నారనమాట. పల్లకిలో పెళ్లి కూతురును పెళ్లి కొడుకును తీసుకొని వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే వెళ్తామో సో సేమ్ అదే విధంగా సో మేము కూడా స్వామి పూజ చేయడానికి రెడీ అయిపోయాము అనమాట. సో మా నాన్న ఇక్కడ డ్యాన్స్ చేశాడండి, ఎంతో హ్యాపీగా అనిపించింది. సో స్వామివారి ముందు ఆడడం చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇది ఒక మిరాకిలే అనుకోవచ్చు. ఈ మధ్యలో 2 పెళ్ళిళ్ళల్లో ఆడిననమాట. అంటే మన్మల్ల పెళ్ళి అయితే హ్యాపీనెస్ అలా ఉంటుంది కదా, బిడ్డ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి అని చెప్పి అట్లా ఖుషిగా ఆడిన మా నాన్న. సో ఈరోజు సీతారాముల వారి కళ్యాణం గురించి అయితే ఆడిననమాట. ఇంతవరకు మా నాన్న ఎప్పుడు ఆడింది లేదు. సో సంఘం పెద్దలు కూడా ముందరికి వెళ్ళిన బ్యాండ్ అతనులను అయితే పిలిచి మళ్ళీ మా నాన్న ముందలనైతే ఉంచారు ఆడమని చెప్పి. సో మంచిగా అనిపించిందండి. మా నాన్న ఆడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. దేవుడి పెళ్ళికి మా నాన్న ఆడిండని చెప్పి చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక మిరాకిల్ అనే అనుకోవచ్చు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. నాకైతే నెక్స్ట్ లెవెల్ అండి ఈ వీడియో, చాలా నెక్స్ట్ లెవెల్ అనమాట. మా నాన్న ఆడిన వీడియో కాబట్టి. సో స్వామివారి పూజ అండ్ మా నాన్న ఆడటము 2 కూడా ఒకటేసారి జరిగినాయి కదా. నాకైతే ఇది నెక్స్ట్ లెవెల్ వీడియో అండి. ఇంకా వేరే లెవెల్ అనమాట. చాలా 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 హ్యాపీ అనిపించింది. ఇంకా
సో చూసారు కదా మా నాన్న డ్యాన్స్ చేశారండి. చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎక్కడ కూడా ఇట్లా డ్యాన్స్ చేయడం కానీ ఇలాంటివి ఏది చేయడు. సో ఇవాళ ఎందుకు అనిపించిందో స్వామివారి ముందల అయితే చాలా బాగా డ్యాన్స్ అయితే చేశాడు. సో మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ షాకింగ్ అనమాట. సో మంచిగా అనిపించింది మాకు. స్వామివారిని అమ్మవారిని చూడండి, పల్లకిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట. ఎంత బాగా అలంకరించారు కదా, నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇవాళ. సో ఏంటంటే సంఘం ఆధ్వర్యంలో ఏది చేసినా కూడా చాలా బాగా చేస్తారండి. సో మంచిగా అనిపిస్తుంది. మా సంఘం పెద్దలందరినీ చూస్తే కూడా ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా అన్నీ కూడా నిర్వర్తిస్తారండి. సో ప్రతి ఒక్కటి మంచికి చెడుకి అన్నిటికీ అండగా అయితే నించుంటారు అనమాట. సో మంచిగా అనిపిస్తుంది అందరినీ చూస్తే. సో ఇట్లా మా పూజను అయితే కంప్లీట్ అయిందనమాట. మా మమ్మీ మా వదిన వీళ్ళందరూ అయితే పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నారు ఈ విధంగా. సో మా ఇంటి దగ్గరికి అయితే రాలేదండి షావా, చూశాను వస్తుందేమో అని, కానీ లేట్ అయిపోయినందుకేమో తీసుకురాలేదనుకుంటా. సో ఇట్లా అనిపించిందండి. ఇంకా మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా? సో బస్తీవాసులు ఎవరైనా చూస్తుంటే, కొత్తగా చూస్తుంటే మన వీడియోని కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ప్రతి ఒక్క వీడియో మేము ముందరికైతే తేయడానికి ట్రై చేస్తాను. సో మంచిగా అనిపించింది. ఇక్కడ మా అన్న దీపాలు తీసుకొని పది చెల్లె అని చెప్పి మా వదిన నన్ను అయితే పిలుస్తున్నారనమాట. సో వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా షాప్ క్లోజ్ చేసే టైం అయిందని చెప్పి నేనైతే వెళ్ళలేదండి. సో ఈ విధంగా జరిగింది మా సెలబ్రేషన్. దేవుడి పెళ్ళికి అయితే నేను వెళ్ళలేకపోయాను, కానీ స్వామివారి దర్శనం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో.